Sir, by the people, of the people, for the people. But this government is taking decisions against the people of our country, against the poor of our country అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. మీరు ఉపాధి హామీ అని చెప్పి ఒక స్కీమ్ ఏదైతే ఉండేనో పేదవాడికి 100 రోజులు సంవత్సరానికి వారికి పని చేయడానికి వారికి హక్కుగా 100 days 100 రోజులకి వారికి ఉపాధి కల్పించే ఒక బ్రహ్మాండమైన స్కీమ్ ఏదైతే ఉండే సార్ 200 రూపీస్ 200 రూపాయలు డేకి వాళ్ళకి ఎర్నింగ్ ఉండే సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 సంవత్సరాలు 7 లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలకి కేవలం 200 రూపాయలే చేరినాయని చెప్పి ఇది ఒక పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. పేదవాడి పొట్ట కొట్టిన ప్రభుత్వం ఈ బీజేపీ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. కానీ కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు ట్యాక్స్ తక్కువ చేసుకుంటూ పోయిందని చెప్పి ఫారెన్ కంపెనీలకు డేటా సెంటర్లు పెడితే మీకు ఈ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తాం ఆ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తామని చెప్పి లక్షలాది కోట్లు వాళ్ళు వదులుకున్నారు. కానీ పేదవాడికి వచ్చినప్పుడు ఉపాధి హామీకి వచ్చినప్పుడు పేదవాడికి మేము ఈ స్కీమ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి దాన్ని రద్దు చేయడం జరిగింది సార్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ దెర్ ఈస్ మనీ ఫార్ ద రిచ్ బట్ దెర్ ఈస్ నో మనీ ఫర్ ద పువర్ ఇన్ దిస్ కంట్రీ because of the tax concessions this government has given the corporate companies, sir.